పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందా? మమతా బెనర్జీ కొత్తగా హిందూ ఆలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? స్కూటర్ మీద రోడ్ షో చేస్తున్న మమతా బెనర్జీ 15 రోజులుగా అమిత్ షా అక్కడే ఎందుకు పాగా వేశారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మరలా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మీ అందరిలో ఉన్న ఉత్సాహం నాకు మరి కాస్త ఆనందాన్ని ఇచ్చింది. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అరాచకాలన్నీ కూడా మీకు తెలుసు. బెంగాల్కి ఉన్న సమస్యలన్నీ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే తీరుస్తుంది అని చెప్పి బరక్పూర్లో జరిగినటువంటి ఓ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్కి మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. 152 నియోజకవర్గాల్లో మొదటి దశ ఎన్నికలు అయిపోయాయి. ఇంకా 142 నియోజకవర్గాలకి ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం 294 నియోజకవర్గాలు, 24 జిల్లాలు. అందులో బీజేపీ పార్టీకి కీలకమైనటువంటి నియోజకవర్గాలన్నిటిలో కూడా ఎన్నికలైతే అయిపోయాయి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరిగేవి. మరి హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి రాష్ట్రంలో హిందువులు బీజేపీ పార్టీకి ఓటేసే వ్యక్తులు బయటికి వస్తే వాళ్ళని కట్టడి చేసే పని టీఎంసీ గుండాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థులని, బీజేపీ పార్టీకి ఓటేసేటువంటి కుటుంబాల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు టీఎంసీ వాళ్ళు. అలానే కొంతమందిని చంపేసినటువంటి పరిస్థితి. అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ సిచ్యువేషను చాలా దారుణంగా ఉంది. ఏంటంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిన, ఓటు వేసే కుటుంబాలని అనుమానం వచ్చినా, బీజేపీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులైనా వారందరినీ కూడా భయపెట్టి బంధించి కొనేసి, ఎలా కుదిరితే ఆ కోణంలో, ఏ కోణంలో కుదిరితే ఆ కోణంలో, ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆ కోణంలో వాళ్ళని అంతమొందించాలని చూస్తున్నారు. టీఎంసీకి పోటీ రాకుండా. ఇంతకుముందు సిపిఎం పార్టీని టీఎంసీ అలానే చేసింది. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎంను అలానే చేశారు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు బీజేపీ పార్టీని అలానే చేస్తున్నారు. అయితే జరుగుతున్నటువంటి అరాచకం చాలా పెద్దది. మన ఊహకి అందరిది. చాలామందిని చంపేశారంట. అభ్యర్థులుగా నిలబడదామన్న వ్యక్తుల్ని, బీజేపీ పార్టీ సపోర్టర్స్ని. కానీ బయటికి రాదు. ఎందుకు బయటికి రావట్లేదంటే, కొంత న్యూస్ను కూడా బీజేపీ పార్టీ కంట్రోల్ చేస్తాం, మీడియాను కూడా కంట్రోల్ చేస్తాం. ఎందుకు అంటే అలాంటి అరాచకాన్ని ఎదిరించాలి అంటే ధైర్యం కావాలి. మరి ఇలా జరుగుతుందని బయట ప్రపంచానికి తెలిస్తే ధైర్యం చచ్చిపోతుంది కదా, సన్నగిలిపోతుంది కదా. మరి టీఎంసీ పార్టీని ఎదిరించేటువంటి శక్తి ప్రజలు ఇవ్వాలి బీజేపీకి. మరి ప్రజలే ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ భయపడి లోపల ఉండిపోతే బీజేపీ పార్టీని ఎవరు గెలిపిస్తారు? బయటకు వచ్చి బీజేపీ పార్టీకి పడే ఓట్లని టీఎంసీ పార్టీ పడనివ్వకపోతే బీజేపీ పార్టీ గెలవదు. బీజేపీ గెలవకపోతే బెంగాల్లో ఉన్న అరాచకాలను అరికట్టడం కుదరదు. ఈ పాయింట్ని బీజేపీ పార్టీ పట్టింది. అందుకే అక్కడ బెంగాల్లో జరుగుతున్నవి మన దృష్టికి వచ్చినవి కేవలం 1% మాత్రమే. ఇంకా 99% అరాచకాలు మన దృష్టికి రావాల్సి ఉంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మొన్న చావబాదారు టీఎంసీ గుండాలు. బీజేపీ పార్టీ కార్యకర్తలని కొట్టారు. బీజేపీ పార్టీకి ఓటేస్తారు అనుకున్న కుటుంబాలని కొట్టారు. చాలా పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లో రాద్ధాంతం జరుగుతుంది. దీదీకి ఓడిపోతానన్న భయం పట్టుకుంది. ప్రతి అంశంలోనూ హిందువుల పేర్లు ఎత్తడం మొదలుపెట్టింది. ఈ 4 రోజుల నుంచి గుడులకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తుంది. హిందువుల ఓట్ల కోసం నానా రకాల బాధలు పడుతుంది. స్కూటర్ మీద ఎన్నికల ప్రచారం చేస్తుంది. రేపే 29 ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్కూటర్ మీద తిరుగుతుంది. అమిత్ షా కూడా 15 రోజుల నుంచి అక్కడే పాగా వేశారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ గెలుస్తోంది, గెలిచి చూపిస్తాం మేము. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కేంద్ర బలగాలు అక్కడే ఉంటాయి వారం రోజులు. చూసారా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిందో కేంద్ర ప్రభుత్వం. అంటే ఏదైతే ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఇన్ఫిల్ట్రేటర్స్ అందరినీ తరిమి కొడతామని మాట ఇచ్చింది. చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశంలో ఉండనివ్వం, ఈ దేశ పౌరులు మాత్రమే ఈ దేశంలో ఉంటారు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చెప్పింది. మరి చెయ్యాలి కదండి. చేస్తుంటే అడ్డుపడుతున్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులను ఏమనాలి? అందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమెకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు వచ్చి ఓట్లు వేస్తారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళకందరికీ ఆశ్రయం కల్పిస్తుంది మమతా బెనర్జీ. గతంలో ఒకడు పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి టన్నెల్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్రమంగా అందులో నుంచి
చొరబాటుదారులు వస్తూ ఉన్నారు, వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఆర్మీ వాళ్ళు ఆ టన్నెల్ని క్రాస్ చేశారు. ఏం జరుగుతుందిరా భయ్, ఏం చేస్తున్నారు అసలు పశ్చిమ బెంగాల్లో? టన్నెల్ ఏర్పాటు చేశాడంటే వాడు మహమ్మద్ సర్దార్ ఏదో ఉంది అతని పేరు. టన్నెల్ ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను తీసుకొచ్చేసి మమతా బెనర్జీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఇది జరిగి సంవత్సరంన్నర అవుతుంది. దాన్ని మన ఆర్మీ వాళ్ళు ట్రేస్ చేశారు. ఇలాంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. హిందువులు నోరు ఎత్తడానికి లేదు. మరో బంగ్లాదేశ్ అది. బంగ్లాదేశ్లో ఎలా అయితే దీపు చంద్రదాస్ను తగలబెట్టారో ఇక్కడ హిందువులను కూడా అట్లా చేస్తున్నారు. కానీ బయటికి రాదు. చాలా కామ్గా పని జరిగిపోతుంది. సందేశ్కలి ఘటన కానీ, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన కానీ, హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్లో పాగా వేయడం కానీ, ఇలాంటి పలు అంశాలు టీఎంసీ పార్టీని పతనం చేసేవిగా తయారయ్యాయి. మరి మమతా బెనర్జీ ఇంకా నేను గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ భయం మొదలైపోయింది. మేకపోతే గంభీరం. ఆమెకి ఓడిపోతానని ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే 2016 ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్లో 8 దఫాలుగా ఎన్నికలు జరిగితే తర్వాత 77 స్థానాలు గెలిచింది. ఇది 2021 ఎన్నికల్లో. మరి 77 స్థానాలు గెలిచిన తర్వాత మమతా బెనర్జీకి భయం పట్టుకుంది. బెంగాల్లో సరైన బీజేపీ నాయకుడు లేకపోయినా ఎలా గెలుస్తుంది అంటే అక్కడున్న ప్రతి కార్యకర్త నాయకుడే. అక్కడున్న హిందువులంతా కూడా ఓట్లు బీజేపీ పార్టీకే వేస్తారు. మరి వెయ్యనివ్వకుండా ఆపుతున్నారు కాబట్టి ఆ ఆపుతున్నటువంటి దుష్ట శక్తుల్ని కేంద్ర ప్రభుత్వం ఆపింది. ప్రజలు నిరభ్యంతరంగా బయటకు వచ్చి భయం లేకుండా నిర్భయంగా ఓట్లు వేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి కేంద్ర బలగాలు కంట్రోల్ చేస్తే, లేదంటే పరిస్థితి ఎలా ఉండేది? ఎన్ని అంశాలు మమతా బెనర్జీ ఓటమిని సూచిస్తున్నాయంటే అక్రమ వలసదారుల ఓట్లను తొలగించారు. మొట్టమొదటిది 1 కోటి ఓట్లు సుమారు. రెండవది హిందువులంతా కూడా బీజేపీ పార్టీకి ఓటేశారు. మూడవది బీజేపీ పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో మొదట ఎన్నికలు జరిగాయి. నాలుగవది అమిత్ షా 15 రోజులుగా బెంగాల్లో పాగా వేసి ఎన్నికల ప్రచారం కానీ, సక్రమంగా ఎన్నికలు జరగడం కానీ అనే అంశాల మీద దృష్టి పెట్టారు. ఐదవది 2వ దఫా ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో పర్యటించి అక్కడున్న ప్రజలందరినీ కూడా చైతన్యపరిచారు. మీరు ఎవ్వడికి భయపడొద్దు, టీఎంసీ పార్టీకి ఓటు వెయ్యని వ్యక్తులని టీఎంసీ పార్టీ ఏదైనా చేస్తుందనే టెన్షన్ మీకు అవసరం లేదు. కేంద్ర బలగాలు ఇక్కడే ఉన్నాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో వారం కూడా ఇక్కడే ఉంటాయి. అంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా కేంద్ర బలగాలు అక్కడ రక్షణగా ఉంటాయి. మరి గెలిచిన తర్వాత ఆ గోండాల అరాచకాలు భరించలేం కదా. మరి బీజేపీ వాళ్ళని చంపేస్తే సీఎం క్యాండిడేట్నే లేపేయచ్చు వాళ్ళు. ఎందుకంటే తెగించారు వాళ్ళు, అధికారం కోసం ఏదైనా చేస్తారు. అధికారం కోసం దేశద్రోహానికే పాల్పడినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి ఇక సీఎం క్యాండిడేట్ని లేదా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వాళ్ళని ఏం చేయలేని గ్యారంటీ ఉంది. అందుకని కేంద్ర బలగాలు కాపు కాస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు మన దృష్టికి వచ్చింది 1% మాత్రమే, రానివి 99% ఉన్నాయి. ఎందుకు అంటే అవి బయటకు వస్తే ప్రజల్లో చైతన్యం తగ్గుతుంది. సో కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ఎన్నికల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. 2వ విడత ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ పార్టీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మరి బెంగాల్ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.